ఉద్దానంలో జీడి పంటను తెగుళ్లు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. పొగమంచు దాపురించడంతో పిందె బూజుపట్టి మాడిపోతుంది. పూత కాత చూసి ఆనందపడిన జీడి రైతులు ప్రస్తుతం తోటల పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం జీడి మామిడి పంటకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా జీడి పంటపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఇక్కడి రైతుల జీవనాధారమైన జీడి పంటను తెగుళ్ల బెడద వేధిస్తోంది. దీనికి తోడు పొగమంచు ముప్పు దాపురించింది. దీంతో కొద్ది రోజులుగా పిందెలు తెల్లటి నల్లటి బూజు పట్టి మాడిపోతున్నాయి. పిక్క పిందె దశలోని రాలిపోతున్నాయి. అధికంగా తెగుళ్లు సోకడంతో గుత్తులుగా కాయాల్సిన చోట ఒక్కొక్క పిక్క కనిపిస్తోంది. ఫలితంగా జీడి రైతుకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పేలా లేదు. ఉద్దానంలో 35,000 హెక్టార్లకు పైగా జీడి సాగవుతోంది. 30,000 మందికి పైగా రైతులు జీడి పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉద్దానం జీడి పిక్కలకు ప్రపంచ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన జీడి పంట పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వాతావరణంలో మార్పుల కారణంగా జీడి పూత మాడిపోతోంది. ఏడాది మొదట్లో జీడి పంట ఆశాజనకంగా కనిపించింది. తోటల నిండా మంచి చిగురు పూత ఉండడంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. కొద్ది రోజుల క్రితం కురిసిన మంచుతో పాటు బూజు తెగులు కారణంగా పిందె దశలోనే పూత దెబ్బతింటోంది. మరి ఈ సంవత్సరం సంబంధించి అయితే ఈ అగ్గి తెగులు అని చెప్పేసి వచ్చింది, బూజు తెగులు వచ్చింది. ఈ బూజు తెగులు నివారణకు సంబంధించి ఇప్పుడు దాకా ఏ ఉద్యానవన శాఖ అధికారి గాని వచ్చి గ్రామాలను తిరిగి లేకపోతే చైతన్య పరిస్థితి కావాల్సిన మందులు ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాగే ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వాలు గెలిచిన తర్వాత రైతు పక్షం నిలబడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ప్రస్తుతం జీడి పంటకు ఎండు బూజు తెల్ల బూజు తెగులు ఆశించడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్టులో ఒక్క పిక్క కూడా కనిపించే పరిస్థితి లేదు. తెల్లబూజు తెగులు అంటే మొక్కలలో వచ్చే ఒక శీలింద్ర వ్యాధి. ఇది ఆకులపై కాండంపై మరియు పండ్ల మీద తెల్లటి పొడిలాంటి మచ్చలు లేదా పొరలను ఏర్పరుస్తుంది. ఆకులపై కాండంపై మరియు పండ్ల మీద తెల్లటి పొడి లేదా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు క్రమంగా పెరిగి ఆకులు రాలిపోయేలా చేస్తాయి. వ్యాధి సోకిన మొక్కలు బలహీనపడి దిగుబడి తగ్గుతుంది. దీంతో రైతులు ఆదుకోవాలని కోరుతున్నారు. 3 ఎకరాలు జీడి పంట మాకు ఉంది. ఈ 3 ఎకరాలకి పెట్టుబడి అనేది పూర్తిగా రావడం లేదు. మాకు రైతాంగంగా మీరు కొద్దిగా గొప్ప ప్రభుత్వం పరంగా మాకు ఈ 3 ఎకరాలకి కనీసము ఒక 70-80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం అయింది సంవత్సరానికి. దానికి కనీసము మాకు పంట దరిసేసి ఇంకా ఆదాయం రావడం లేదు ఈ బూజు తెగులు వల్ల. జీడి పువ్వుకు బూజు పట్టడంతో నల్లగా మారిపోతోందని, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.